పుష్ప ది రైస్ చూశారు. ఆ తర్వాత పుష్ప ది రూల్ కూడా చూశారు. ఇప్పుడు పుష్ప కుండ్రీన్ వస్తోంది. అదేంటి, పుష్ప రూల్ తర్వాత ర్యాంపేజ్ కదా రిలీజ్ కావాల్సింది. మరి ఈ కుండ్రీన్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. పుష్ప చిత్రానికి ఎన్ని సీక్వెల్స్ అయినా తీయవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ సుకుమార్. అందులో భాగంగా పుష్ప కుండ్రిన్ అనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే పుష్ప కుండ్రిన్ అనేది జపాన్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంటే పెట్టిన పేరు. జనవరి 16న పుష్ప 2 జపాన్ లో భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం స్వయంగా జపాన్ వెళ్లబోతున్నాడు అల్లు అర్జున్. అంతేకాదు, అందుకోసం జపనీస్ నేర్చుకుంటున్నాడట ఐకాన్ స్టార్. న్యూ ఇయర్ లో జపాన్ వెళ్లి అక్కడ మరోసారి తగ్గేదేలే డైలాగ్ చెప్పబోతున్నాడు పుష్పరాజ్. ఇండియాలో రిలీజ్ అయిన వర్షన్ కు జపాన్ వర్షన్ కు చాలా మార్పులు చేశారు మేకర్స్. ఎందుకంటే జపాన్ లో రిలీజ్ అయ్యే పుష్పకు రన్ టైం దాదాపు 3 గంటల 42 నిమిషాలు అట. అలా ఎందుకు అంటే మొదటి భాగంలోని కొన్ని సీన్స్ కలుపుతున్నారట. త్వరలోనే ఇదే వర్షన్ ను ఇండియాలో రిలీజ్ చేస్తారట. మొన్న బాహుబలి 2 భాగాలు కలిపి ఎపిక్ పేరుతో రిలీజ్ చేశాడు రాజమౌళి. పుష్ప 2 చిత్రాన్ని జపాన్ తరువాత చైనాలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జపాన్, చైనాలో కనుక పుష్ప 2 క్లిక్ అయితే ఈ సినిమా ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. దంగల్ పేరుతో ఉన్న 2000 కోట్ల రికార్డ్ బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.